ఇంకో గేమ్ ఆడుకోవచ్చు. ఎలా సార్ ఏంటో మీరు ఏంటో ఏం లేదు అదే నేను ఇందాక ఎవరు అడిగితే మామూలుగా మాట్లాడుకుంటూ చెప్పా. అశోక్ గారు చెప్పండి. స్ట్రెంత్ తెలియజేశారు. ప్రొడ్యూసర్ యూనిక్ గా ఉన్నాడు సార్. ఇది నాట్ రెగ్యులర్. ఇప్పుడు ఫస్ట్ ఈయన బడ్జెట్ అడగలేదు అన్నారు, దానిపైన పెద్ద జోక్ ఉంది ఏంటని చెప్పు. నేను ఫస్ట్ సినిమా ఒప్పుకున్నప్పుడు తొందరగానే అయిపోద్ది సినిమా, చిన్న సినిమా కదా టాప్ అని అయిపోద్ది అనుకోండి. ఫస్ట్ డే స్కెడ్యూల్కి వెళ్ళినప్పుడు పెద్ద సినిమా లేదు మీకు మేకింగ్ విజువల్స్ చూసాం కదా, సెట్ వర్క్ అంటే కథని నమ్మి మీరందరూ ట్రావెల్ చేశారని అయితే అర్థమవుతుంది సార్. అంటే కమర్షియల్గా ఇది ఎంత వర్కౌట్ అవుతుంది అంటే మనం ప్రాజెక్ట్ మొదలెట్టక ముందే లెక్కలు వేసుకొని వీటికింత అని కాకుండా మీరు బ్లైండ్గా కథను ఫాలో అయ్యారని సార్. మేము లెక్కలు వేసుకోవాలా, అదే తీసుకుంటా పోయాము. వచ్చిన తర్వాత అర్రే బల్లే తీసామే అనే ఫీలింగ్ అందరం. లెక్కలు వేసుకుంటే కథ స్టార్టింగ్ దగ్గరే బ్రేక్ పడింది. అవును, ముందుకెళ్తాం. లెక్కలు వేసుకుంటే ఈ హీరో మీద ఎంత మార్కెట్ లేదు వద్దంటాడు ప్రొడ్యూసర్. మేము ఏం ఆలోచించలేదు, ముందు వెళ్ళిన తర్వాత లెక్కలు ఎప్పుడు మాట్లాడాల. ఓకే సార్, హీరో కథ బాగుంటే హీరోకి మార్కెట్ యాడ్ అయింది సార్ అంతే. ఈ మూవీ తోటి అశోక్ బాబుకి మేము అనుకోవటం మా గెస్ట్ అంటే మా డిస్ట్రిబ్యూటర్స్ చూశారు కాబట్టి సినిమా 50 crores మార్కెట్ క్రియేట్ అవుతుంది ఈ మూవీ నుంచి. మేము బలనం అది ఎంత రేంజ్కి వెళ్తుంది అనేది మాకు అంటే మీరు ప్రొడ్యూసర్ కాకుండా డిస్ట్రిబ్యూటర్ అంటే ఎంత కొనుక్కునే వాళ్ళు చెప్పండి. మా డిస్ట్రిబ్యూటర్సా ఇది కట్ చేస్తానంటే చెప్తా. మీ డిస్ట్రిబ్యూటర్ కాదు, నేనే కనుక డిస్ట్రిబ్యూటర్ అయితేనా, నేను డిస్ట్రిబ్యూటర్ అయితే సినిమా చూపించకుండా అయితే కొన్నాను. సినిమా చూపిస్తే మాత్రం చూస్తే ఎంత అవుట్ రేట్ కొనేవాడిని నేను. ఫస్ట్ కాపీ కొనేస్తాను అవుట్ రేట్ ఎగ్జాక్ట్లీ. ఓటీటీ శాటిలైట్ థియేటికల్ మొత్తం నేను తీసుకునేవాడిని. డెఫినెట్గా ఓటీటీ శాటిలైట్ ఆపుకొని థియేటికల్ రిలీజ్ చేశాను. సూపర్. ఎందుకంటే అవుట్ అంటే మీరు సినిమా చూస్తే మీరనే వాళ్ళకి మాట లేదండి. ఎలాగో November 15th చూస్తాం కదా, చూసిన తర్వాత మీకు ఫస్ట్ కాల్ మీకే చేస్తాం.